ఏపీ శాసనసభలో విపత్తుల నిర్వహణ చట్టం సవరణ బిల్లును హోంమంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అగ్ని ప్రమాద నివారణ చర్యలకు సంబంధించి చట్టంలో మార్పులు చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఆధునిక భవన నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు రావడంతో మార్పులు అవసరమైనట్లు చెప్పారు. ఈ సవరణ ద్వారా భవన నిర్మాణ అనుమతులను జాతీయ నిబంధనల మేరకే సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు లేని భవనాలపై జరిమానాలు భారీగా పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. నిర్దేశిత కాలపరిమితి ప్రకారం అనుమతులు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, అగ్నిమాపక పరికరాల ఆధునీకరణకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టంలో సవరణలు చేసినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఐ మూవ్ ఫర్ లీవ్ టు ఇంట్రడ్యూస్ ఆంధ్రప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ అమెండ్మెంట్ బిల్ 2026. ఓకే, మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా సవరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖం ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించమైంది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. హోంమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవా సవరణ బిల్లు 2026ను పరిగణలోకి తీసేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 1999 రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణ, అగ్నిమాపక చర్యలు మరియు సంబంధిత అత్యవసర సేవలకు సంబంధించి అధ్యక్ష ఒక సక్రమమైన చట్టబద్ధమైన వ్యవస్థను నిర్వహించడానికి రూపొందించబడింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష సెంట్రల్ హోమ్ సర్వీసెస్ ద్వారా అధ్యక్ష 1958 జారీ చేసిన మోడల్ ఫైర్ ఫోర్స్ బిల్ ఆధారంగా రూపొందించబడింది అధ్యక్ష. అయితే రాష్ట్రంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు నియంత్రించడము, అదేవిధంగా పరిపాలనా అధికారాలను స్పష్టంగా నిర్వహించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను ఆస్తులు రక్షించేందుకు చట్టపరమైన బలమైన వ్యవస్థ అవసరమైన సమయంలో అధ్యక్ష ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా సమర్థంగా పనిచేసినప్పటికీ నగర మౌలిక వసతులు వేగవంతమైన మార్పులు, భవన నిర్మాణ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధి, అదేవిధంగా హైరేజ్ భవనాలు, పారిశ్రామిక వృద్ధి వలన ప్రస్తుత చట్టంలో కొన్ని పరిమితులు స్పష్టమయ్యాయి అధ్యక్ష. అందువల్ల ఈ చట్టం ఆధునిక ఫైర్ ఇంజనీరింగ్ ప్రమాణాలు లేదా తాజా నేషనల్ బిల్డింగ్ కోడ్కు పూర్తిగా అనుగుణంగా లేదు. కాబట్టి సమయ పరిమితితో కూడిన నిర్మితమైన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ గురించి ఇందులో స్పష్టంగా లేదు. కాబట్టి అధ్యక్ష కొన్ని నిర్మాణాత్మకమైన నిర్వహణ సంబంధిత లోపాలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల చట్టం 2026ను ప్రవేశపెట్టబడింది అధ్యక్ష. ఈ సవరణ ద్వారా అనుసరణ నిబంధనలు, తాజా భవన నిర్మాణాలు మరియు జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సవరించబడ్డాయి అధ్యక్ష. నిర్మాణానికి ముందు మరియు భవనం వినియోగానికి ముందు 2 దశల్లో కూడా సమయ పరిమితితో కూడిన ఫైర్ సేఫ్టీ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టబడింది. అమల్లో బలోపేతం చేయడానికి జరిమానాలు కూడా పెంచబడ్డాయి అధ్యక్ష. ఫైర్ సేఫ్టీ పరికరాలు నిరంతర నిర్వహణకు తప్పనిసరి చేస్తూ నిరోధక పద్ధతులను ప్రవేశపెట్టారు. అగ్నిమాపక సేవలను విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా గుర్తించడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష ఈ బిల్లుకి సంబంధించి సవరించబడిన చట్టం ప్రకారం అధ్యక్ష అగ్నిమాపక సేవలను విస్తృత విపత్తు స్పందన వ్యవస్థలో భాగంగా చేయటం ఒకటి. అదేవిధంగా అధ్యక్ష విత్ ఇన్ ద టైమ్ ఎన్ఓసీలు ఇవ్వడం అధ్యక్ష. అదేవిధంగా భవనాల ఆక్యుపెన్సీకి ముందస్తుగా అనుమతి తప్పనిసరి చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అమలు బలోపేతం కోసం జరిమానాలను కూడా జరిగింది. భవన మరియు అగ్ని భద్రతా నియంత్రణలో ఏకరీతిని తీసుకొచ్చింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఇందులోని అగ్నిమాపక భద్రతా పరిపాలన ఆధునికీకరణలో భాగంగా అధ్యక్ష అత్యాధునిక ఫైర్ టెండర్లు, హైడ్రాలిక్ ప్లాట్ఫామ్స్, టర్న్ టైల్ లాడర్స్ అధ్యక్ష. అదేవిధంగా రోబోటిక్ ఫైర్ ఫైటింగ్ పరికరాల సమీకరణ, జిఐఎస్ ఆధారిత ఫైర్ స్టేషన్ మ్యాపింగ్ వ్యవస్థ, ఆన్లైన్ ఫైర్ సేఫ్టీ క్లియరెన్స్ మరియు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ గురించి జారీ విధానం అధ్యక్ష. నిరంతర శిక్షణ, సిబ్బందికి నిరంతర శిక్షణ, స్కిల్ అప్గ్రేడేషన్ మరియు ఆధునిక రక్షణ పద్ధతులపై ప్రత్యేక శిక్షణ కూడా చేయడం అవుతుంది అధ్యక్ష. అత్యవసర కాళ్ళకు స్పందించే సమయాన్ని కూడా, రెస్పాన్స్ టైంని కూడా గణనీయంగా తగ్గించే విధానాలను కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నిరోధక అగ్నిమాపక భద్రతా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా నివాస, వాణిజ్య, పారిశ్రామిక మరియు సంస్థాగత భవనాలకు తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు అమలు చేయటం, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ విధానం అధ్యక్ష, ఫైర్ ఆడిట్ క్రమం తప్పకుండా నిర్వహించడం, ప్రమాదకర పదార్థాల నిల్వ అంటే గ్యాస్, కెమికల్స్, ఇంధనాలపై కఠిన నియంత్రణ అధ్యక్ష, ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నిరంతర నిర్వహణకు యాజమాన్యుల బాధ్యతగా నిర్ధారించడం, నియమాలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు మరియు అనుమతులు రద్దు వంటి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష హైరేజ్కి సంబంధించి అధ్యక్ష
హైరేజ్ భవనాలకు స్పష్టమైన నిర్వచనం మరియు ప్రత్యేక నిబంధనలు, ఆటోమేటిక్ స్ప్రింక్లర్స్ వ్యవస్థను తప్పనిసరి చేయటం, ఫైర్ అలారం మరియు స్మోక్ డిటెక్షన్ వ్యవస్థ అమలు చేయటం, అత్యవసర నిష్క్రమణ మార్గాలు ఎమర్జెన్సీ ఎగ్జిట్ మరియు ఎమర్జెన్సీ లైటింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయటం, రెగ్యులర్ మాక్ డ్రిల్స్ నిర్వహణ మరియు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు అధ్యక్ష. ముఖ్యంగా భవనాల్లో ఫైర్ సేఫ్టీ సూపర్వైజర్ నియామకం కూడా కంపల్సరీ చేశాం అధ్యక్ష. నియంత్రణ, పారదర్శకత మరియు స్పష్టత, ఆన్లైన్ అప్లికేషన్ మరియు ట్రాకింగ్ మరియు స్టేటస్ మానిటరింగ్ వ్యవస్థ, నిర్ణీత కాల వ్యవధులు అంటే 21 నుంచి 30 రోజుల అనుమతులు జారీ, ఇన్స్పెక్షన్ రిపోర్టు డిజిటలైజేషన్, సంబంధిత అధికారులకు బాధ్యత నిర్ధారణ అధ్యక్ష. వ్యాపార సౌలభ్యం గురించి కూడా అధ్యక్ష 21 నుంచి 30 రోజుల్లో దరఖాస్తుల పరిష్కారం, సెల్ఫ్ డిక్లరేషన్ విధానం ప్రవేశపెట్టడం, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు సరళీకృత నిబంధనలు అధ్యక్ష. సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అనుమతులు జారీ చేస్తున్నాం అధ్యక్ష. సాంకేతిక నిపుణులు, మానవ వనరుల బలోపేతం గురించి అధ్యక్ష అగ్నిమాపక సిబ్బందికి ఆధునిక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, డిజాస్టర్ రెస్పాన్స్, కెమికల్ హజార్డ్ మేనేజ్మెంట్, హైరైజ్ రెస్క్యూకి సంబంధించి ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా అధ్యక్ష మానవ వనరుల బలోపేతం కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష కఠినమైన జరిమానాలు మరియు దండలు అధ్యక్ష, భారీ జరిమానాలు విధింపడం జరుగుతుంది అధ్యక్ష. పునరావృత ఉల్లంఘనకు లైసెన్స్ లేదా ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ రద్దు కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించిన యజమానులపై చట్టపరమైన చర్యలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో ప్రాంగణాన్ని సీజ్ చేసే అధికారాల ప్రధానం కూడా ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక సేవల సవరణ చట్టం 2026 ఒక అవసరమైన మరియు భవిష్యత్తు దృష్టితో రూపొందించబడిన సంస్కరణ అధ్యక్ష. వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణీకరణ, సాంకేతిక పురోగతి మరియు క్లిష్ట మౌలిక వసతుల నేపథ్యంలో పాత చట్టంలో లోపాలు సరిదిద్దడం దీని ముఖ్య ఉద్దేశం అధ్యక్ష. ముఖ్యంగా దీనిలో పరిష్కరించడానికి లక్ష్యంగా కలిగినవి పాత విధాన పరిమితులు, తక్కువ జరిమానాలు, నిరోధక పర్యవేక్షణ లోపం, నిర్వచన అస్పష్టతలు, జాతీయ ప్రమాణాలకు అనుసరణ లోపం ఇవన్నీ కూడా సమగ్రంగా పరిష్కరించబడతాయి. ఇందులో కొత్త చట్టపరమైన వ్యవస్థ ద్వారా అగ్నిమాపక భద్రత రాష్ట్ర అభివృద్ధి ప్రక్రియలో ఒక నిరంతర మరియు తప్పనిసరి బాధ్యతగా స్థాపించబడుతుంది. ఇది ప్రజల ప్రాణాలు, ఆస్తులు మరియు ప్రజా మౌలిక వసతులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో సురక్షితమైన, సమర్థవంతమైన మరియు బాధ్యతాయుత పరిపాలనకు ఇది బలమైన పునాది వేస్తుంది అధ్యక్ష. మంత్రి గారు వివరణ ఇవ్వడం జరిగింది.